హలో మూవీ లవర్స్, నమస్తే, వెల్కమ్ టు సినీ దావత్. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్లు రికార్డింగ్ రూమ్లో ఉండి మనకు అద్భుతమైన పాటలు ఇస్తారు. కానీ వాళ్ళే మైక్ వదిలి మేకప్ వేసుకొని హీరోలుగా మారితే, డాన్సులు, ఫైట్లు చేస్తే సూపర్గా ఉంటుంది కదా. అవును, మన సౌత్ ఇండియాలో అలా మ్యూజిక్ డైరెక్టర్లుగా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న, అంటే సూపర్ లెవెల్లో వెళ్తున్న వారు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. లిస్ట్లో ఫస్ట్ పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది విజయ్ ఆంటోనీ అనే వ్యక్తి గురించి. ఎస్, ఆడాడా నా కుముక నా కుముక నా కుముక అనే పాటతో మ్యూజిక్ డైరెక్టర్గా ఊపేసిన ఈయన బిచ్చగాడు అనే సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హీరో అయ్యారు. ఆయన మ్యూజిక్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో ఆయన ఎంచుకునే కథలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఫుల్ టైం హీరోగా మారి మంచి మంచి సినిమాలని మనకు అందిస్తున్నారు. ఇక రెండో వ్యక్తి వచ్చేసి ఏఆర్ రెహమాన్ మేనలుడుగా మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చిన జీవి ప్రకాష్ గారు. డార్లింగ్ సినిమాతో ప్రభాస్కి మంచి ఆల్బమ్ ఇచ్చాడు ఈ అబ్బాయి. ఇక తాను హీరోగా చేసిన మొదటి తమిళ సినిమా కూడా డార్లింగ్లా మంచి సినిమా. బ్యాచురల్ లాంటి సినిమాలతో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజియెస్ట్ హీరోగా అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్గా ధృవ లాంటి హిట్ ఆల్బమ్ ఇచ్చిన హిప్ హాప్ ఆది, హీరోగా డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యారు. మీసయ్య మురుక్కు మూవీని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఇక యూత్ని టార్గెట్ చేస్తూ ఆయన తీసే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడుతున్నాయి. ఇక నాలుగో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే, మన తెలుగులో ఈ ట్రెండ్కి శ్రీకారం చుట్టింది మాత్రం ఆర్పి పట్నాయక్ గారే. నువ్వు నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ హిట్ ఇచ్చిన ఈయన శ్రీరామ్లో గెస్ట్ రోల్ చేసి, ఆ తర్వాత బ్రోకర్, ఇంకా సీను, వాసంతి, లక్ష్మి సినిమాల్లో హీరోగా చేసి విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. ఇక ఐదో వ్యక్తి వచ్చేసి బంపర్ ఆఫర్ దేవుడు చేసిన మనుషులు సినిమాలకు అదిరిపోయే మాస్ మ్యూజిక్ ఇచ్చిన రఘు కుంచే గారు. సడన్గా విలన్ అవతారం ఎత్తారు. పలాస 1978 అనే సినిమాలో ఆయన విలనిజం చూసి ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. పాటలు పాడే గొంతుతో పవర్ఫుల్ డైలాగులు చెప్పి భయపెట్టారు కూడా. ఇక ఆరో వ్యక్తి గురించి చెప్పాలంటే, ఒకప్పుడు టాలీవుడ్లో ఈయన చేయని పని లేదు. డైరెక్షన్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే. శుభలగ్నం, ఆహ్వానం అంటూ డైరెక్ట్ చేసిన వ్యక్తి ఎస్వి కృష్ణారెడ్డి గారని చెప్పుకోవాలి. ఉగాది, అభిషేకం లాంటి సినిమాల్లో కూడా ఈయన హీరోగా నటించారు. ఇక ఏడో వ్యక్తి వచ్చేసి గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కేవలం సింగర్గా మాత్రమే కాదు, దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈయన చేశారు. ఆయనే నటుడిగా మిథునం, ఇంకా ప్రేమికుడు అనే సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశారు. ఇక ఎనిమిదో వ్యక్తి వచ్చేసి ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చి ఉన్న తమన్ గారు. శంకర్ తీసిన బాయ్స్ అనే సినిమాలో హీరోగా, అంటే వన్ ఆఫ్ ది హీరోగా, ఇంకా డ్రీమ్ ప్లేయర్స్గా నటించారు. అప్పట్లో ఆ సినిమా ఒక సెన్సేషన్. ఆ తర్వాత ఆయన ఫుల్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యారు. ఆయన ఇచ్చిన మ్యూజిక్ బ్లాక్ బస్టర్స్, అందరికీ తెలిసిందే ఈ విషయం. ఇక తొమ్మిదో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే, ఈయన ఇంకో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఈయనే డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. ఎస్, దేవి గారి పాటలు అంటే ఇప్పటికీ మనందరికీ సూపర్ ఇష్టం. ఆయన ఎప్పటి నుంచో వర్షం సినిమా కానీ చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఇక ఈయన హీరోగా మారుతూ మన వేణు ఎడ్లండి అనే ఆయన ఈయన్ని హీరోగా మార్చి ఎల్లమ్మ అనే సినిమాతో మన ముందుకు తీసుకొస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో అయితే మాత్రం ఈయన ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక 10వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటే, అజిత్ గారు నటించిన గ్యాంబ్లర్ సినిమాలో హీరో ఫ్రెండ్గా మనల్ని నవ్వించిన ప్రేమ్జీ మ్యూజిక్ ప్లస్ యాక్టింగ్ రెండిట్లోనూ సక్సెస్ అయిన మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. స్క్రీన్ మీద ఆయన ఉండగానే ఫన్ గ్యారంటీ. చెప్పాలంటే ప్రేమ్జీ ఫుల్ నవ్విస్తారు. గోవా, చెన్నై 600028, ఇంకా సరోజా, ఇలా చెప్పుకుంటూ వచ్చే చాలా సినిమాలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కన్నా యాక్టర్ కానీ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. చూసారుగా ఫ్రెండ్స్, మైక్ పట్టినా మేకప్ వేసినా తగ్గేదే లేదు అంటున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. వీళ్ళల్లో మీ ఫేవరెట్ ఎవరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.